వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ఆ రాత్రి ఆ వీధిలో జరిగిన ఘటన నిజంగా అమానుషం అని చెప్పాలా, మానవత్వం మంటగలిసిందని చెప్పాలా? కారు వెళ్తోంది, వేగంగా అనుకునేరు కాదు, చాలా సంతోషంగా డ్రైవింగ్ సీట్లో కూర్చుంది రషీద్ హుస్సేన్, సివిల్ కోర్టు క్లర్క్. వెనుక సీట్లో భార్య, ఇద్దరు చిన్న పిల్లలు కూర్చొని ఉన్నారు. అప్పుడే ఒక చిన్న కుదుపు వచ్చింది. పక్కనే వెళ్తున్న బైక్కి కారు తగిలింది. అంతే, నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దం నుంచే నరకం పుట్టుకొస్తుందని ఊహించలేకపోయాడు. బైక్ మీద ఉన్న వ్యక్తి ఆగిపోయాడు. అరిచి గొడవ పడతాడనుకున్నాడు, కానీ అదేం జరగలేదు. శాంతంగా ఫోన్ తీశాడు, ఒక కాల్ చేశాడు. కొద్ది నిమిషాలకే కారును ఒక గ్యాంగ్ చుట్టుముట్టింది. కిటికీ అద్దాలపై బాదుతున్న శబ్దం, పిల్లల కేకలు, భార్య గుండె చప్పుడు. తలుపులు తెరుచుకున్నాయి. రషీద్ని రోడ్డు మీదకి ఈడ్చారు. క్రూరత్వం ఊపిరి ఆగిపోయేదాకా వదిలిపెట్టలేదు. వందల మంది చూస్తుండగా ఒకడు రషీద్ గుండెలపై ఎక్కి కూర్చున్నాడు. బూటు కాళ్ళతో తన్నుతున్నాడు. పక్కటెముకలు విరుగుతున్నాయి. భార్య కాళ్ళు పట్టుకొని ఏడుస్తుంది. ఖుదా కోసం వదిలేయండి, ఖుదా కోసం వదిలేయండి. చిన్నపిల్లలు నాన్నను చూసి వణికిపోతున్నారని బతిమిలాడింది. కానీ ఆ కిరాతకులకు జాలి లేదు. రోడ్డు మీద రక్తం, అక్కడికక్కడే ప్రాణం పోయింది. అది మామూలు కొట్లాట కాదు, ఒక జుగుప్సాకరమైన మొబ్లేచింగ్. ఒంటిపై ప్రతి దెబ్బ వెనుక ఆ రాక్షసుల వికృతానందం ఉంది. రోడ్డు మీద రక్తం పారే వరకు చంపారు. ఒళ్ళు జలధరించేలా చిత్రహింసలు. అత్యంత హేయమైన హత్యగా నిర్ధారణ అయింది. ఇంత జరిగినా మౌనం. ఈ మౌనం వెనుక అసలు పేరేంటి? అసలు ఇలాంటి సంఘటన జరిగితే దేశం అట్టడికి పోవాలి. రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు ట్వీట్ చేయాలి. ప్రియాంక వాద్రా అక్కడ వాలిపోయాలి. అఖిలేష్ యాదవ్ రోడ్డు మీదకి రావాలి. బీబీసీ హెడ్లైన్స్లో లిచ్చింగ్ అని మోత మోగాలి. కానీ అంతా నిశ్శబ్దం. ఎందుకు? ఎందుకంటే ఆ కిరాతకుడి పేరు షాన్ మహమ్మద్. అతని గ్యాంగ్ కలీం ఖాసిం నసీం. అవును, చనిపోయిన ఆయన ముస్లిం, చంపినోళ్ళు ముస్లిం. చంపిన వాళ్ళ పేర్లు వినగానే సెక్యులర్ గ్యాంగ్ నోర్లు మూతబడ్డాయి. వామపక్షాల కలంలో సిరా ఎండిపోయింది. కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలకు ఇది లిచ్చింగ్లా కనబడదు. ఒక్కసారి ఊహించండి, ఇదే పని ఒక హిందూ చేసుంటే ప్రపంచం మొత్తం మీద ఇండియా పరువు తీసేవారు. కానీ ఇక్కడ చంపింది షాన్ కాబట్టి అది లిచ్చింగ్ కాదు, అన్యాయం కాదు, అది బాధితుడికి న్యాయం జరగాల్సిన విషయం కాదు. అంటే మీ స్పందన మతం చూసి మారుతుందా? రషీద్ హుస్సేన్ రక్తానికి రంగు లేదా? వాస్తవాన్ని పంచుకోండి. ఈ నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టండి. అన్యాయం ఎవ్వడు చేసినా ముక్త కంఠంతో అన్యాయాన్ని ఎదిరించండి. బాధితులకు అండగా నిలబండి. అప్పుడే మనుషులు అనిపించుకుంటారు. లేకపోతే మృగాలు అని మిమ్మల్ని అంటే ఆ మృగాలు కూడా బాధపడిపోతున్నాయి. అంత నీచ స్థితికి వెళ్ళిపోతారు. అవునా కాదా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. రోజు చెప్తున్నానండి, ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్ వాయిస్కి ఆర్థికంగా ఈరోజు మీ చేయుత చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం స్క్రీన్ మీద నెంబర్కి డయల్ చేయండి. జై హింద్, జై భారత్.